చెప్పేసి నన్ను అమ్మ నా బూతులు తిడుతూ రకరకాల పోస్టులు పెడితే నా ఫ్రెండ్స్ వాటిని నాకు షేర్ చేయడం జరిగితే నిన్న నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్కి అండ్ తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళదే తప్పు అని మాట్లాడతా. అందరినీ సంతృప్తిపరుస్తూ సంతోషపరుస్తూ మాట్లాడడానికి ఇక్కడ నేను లేను. బండి సంజయ్ కుమారుడు భగీరథ విషయంలో జరిగింది ఏంటి అంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి బండి సంజయ్ గారిది. భగీరథ అనే అబ్బాయి ఏనాడన్నా బీజేపీ కోసం ఎంత పని చేశాడు, దేశం కోసం ఏం చేశాడు, ఏం సాక్రిఫైజులు చేశాడు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్లారు, రిమాండ్లో పెట్టారు కదా. మరి ఈ అబ్బాయిని ఎందుకు పెట్టలేదు? అంత పెద్ద స్టార్ హీరోనే తీసుకెళ్ళి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ అమ్మాయే బోల్డ్ అంత రిచ్ పర్సను. ఆ అమ్మాయి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తుందన్న ఏంటి, నన్ను పెళ్లి చేసుకోమంది, పెళ్లి చేసుకోకపోతే 5 కోట్ల రూపాయలు, 100 కోట్లు ఉన్నోళ్ళు 5 కోట్లకి ఎలా ఆశపడతారు? ఇంకా నన్నైతే అమ్మ నా బూతులు తిట్టేస్తున్నారు, ఎల్లు ఎమ్ము డక్క డాలి, మీరు మొగోడిని అడ్డం పెట్టుకొని చేయండి అంతే, కేసు పెట్టేసేస్తే ఆ అమ్మాయి చెడ్డదైపోతుంది. మాధవీలత ఇస్ నాట్ ఏ సుప్రీం పవర్ టు పనిష్ కల్ప్రిట్. నమస్తే ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఒక 2 డేస్గా బండి సంజయ్ కుమారుడి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాని మీద నా రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి నన్ను అమ్మ నా బూతులు తిడుతూ రకరకాల పోస్టులు పెడితే నా ఫ్రెండ్స్ వాటిని నాకు షేర్ చేయడం జరిగితే నిన్న నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్కి ఆ విషయంలో నేను ఫ్రస్ట్రేట్ అవుతూ రియాక్ట్ అయ్యాను. అంటే నా పర్సనల్ ఫీలింగ్ని నేను రియాక్ట్ అయ్యాను తప్ప ఓవరాల్గా అసలు ఎలా ఉంది ఏంటి కేసు విషయం ఏమైంది అనేది పోలీసులకే సగం క్లారిటీ ఉంటే మాధవీలత దగ్గర ఫుల్ క్లారిటీ ఎలా ఉంటుంది. అయినా సరే ఇప్పుడు నేను ఇట్లా న్యూట్రల్గా చెప్తున్నా. చాలామందికి ఇది న్యూట్రల్ అనిపించకపోవచ్చు, బీజేపీకి ఫేవర్ అనిపించవచ్చు. ఫస్ట్ నేను మాధవీలత అనే ఒక సాధారణ భారతీయ పౌరురాల్ని, దాని తర్వాత మూవీస్లో చేశాను కాబట్టి యాక్ట్రెస్, దాని తర్వాత ఎన్జిఓ ఫౌండర్, సొసైటీకి మంచి చేయాలనుకున్నా, దాని తర్వాత కొన్ని విషయాల మీద స్పందిస్తా యాక్టివిస్ట్, దాని తర్వాత బీజేపీ. సో వెన్ ఇట్ కమ్స్ టు ధర్మ అసలు బీజేపీ లేదు, ఇంకోటి లేదు. అండ్ నా ఫ్యామిలీ విషయానికి, నా దేశం విషయానికి వస్తే నేను మిగిలిన ఎవరిని పట్టించుకోను. అండ్ తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళదే తప్పు అని మాట్లాడతా. అందరినీ సంతృప్తిపరుస్తూ సంతోషపరుస్తూ మాట్లాడడానికి ఇక్కడ నేను లేను. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, సాక్షాత్తు ఆ మాధవుడే అందరికీ నచ్చడు, ఈ మాధవీలత నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత. మీకు నచ్చినంత మాత్రాన ధర్మం కాకుండా పోదు, న్యాయం కాకుండా పోదు. అలాగే జరిగిందంతా న్యాయమే అని అనడానికి వీల్లేదు. ధర్మం అంటూ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు నిజాయితీగా ఉంటుంది. నేను ధర్మం వైపే నిలబడతాను. బండి సంజయ్ కుమారుడు భగీరథ విషయంలో జరిగింది ఏంటి అంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి బండి సంజయ్ గారిది. వేరే వాళ్ళ పోక్సో కేసు విషయానికి వచ్చినప్పుడు ఆడపిల్లల విషయాలు ఎందుకు బయట పెట్టడము, ఖచ్చితంగా ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు వివరాలు దాచిపెట్టాలి అని చెప్పడం జరిగింది. అండ్ తన కొడుకు విషయానికి వచ్చినప్పుడు నా సొంత కొడుకు అయినా సరే నేను ఖచ్చితంగా పట్టిస్తాను అన్నప్పుడు అప్స్కాండింగ్ పొజిషన్లో ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి గారికి తెలియకుండా ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ కోసము బండి సంజయ్ గారికి తెలియకుండా ఎలా ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇదంతా కాకుండా దీనివల్ల బండి సంజయ్ గారికి సమాజంలో చెడ్డ పేరే కాకుండా బీజేపీకి కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసేస్తే చాలా రోజుల తర్వాత సస్పెండ్ చేశారు. దానివల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు వచ్చింది, రేపిస్ట్ల పార్టీ అని చెప్పేసి వచ్చేసింది. దాని తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ విషయంలో అది ఏం జరిగింది ఏంటి, చాలా రోజుల తర్వాత సస్పెండ్లు చేస్తారు. అఫ్ కోర్స్ ఒక క్లారిటీ వచ్చాక సస్పెండ్ చేస్తారు, అలిగేషన్ వచ్చిన వెంటనే కాదు. కానీ ఒకళ్ళు ఇద్దరు చేసిన తప్పులకి మొత్తం పార్టీని తప్పుపట్టేటటువంటి వ్యవస్థ సమాజం మనకు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అండ్ దట్టు హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, నేను మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను బీజేపీ అమ్మాయికి మాట్లాడలేదు. బీజేపీ అమ్మాయికి అయితే నేను సెలెక్టివ్గానే ఉంటాను, నోరు మూసుకొని ఉంటాను, అసలు దీని మీద రెస్పాండ్ కూడా అవ్వను. ఇట్స్ మై కంఫర్ట్, మై చాయిస్, మై లైఫ్. ఎస్ డెఫినెట్లీ నాకు నచ్చినట్లే ఉంటాను రాబాయి. నాకు ఇవాళ చికెన్ తినాలనిపిస్తే తింటా, రేపు ఫిష్ తినాలనిపిస్తే తింటా, ఎల్లుండి వెజిటేరియన్గా ఉండాలనిపిస్తే ఉంటా, బికాజ్ ఇట్స్ మై ఓన్ చాయిస్. సో ఈ టాపిక్ మీద మీరు మాట్లాడాలి, మీరు స్పందించాలని నన్ను అడగకూడదు. దిస్ ఇస్ మై విష్. కానీ నేను అసలు ఈరోజు నేను ఒక సాధారణ భారతీయ పౌరురాలిగా మాత్రమే మాట్లాడుతున్నా, బీజేపీకి సంబంధించిన అమ్మాయిగా మాట్లాడట్లేదు. అలా మాట్లాడాల్సి వస్తే వాళ్ళకు ఒత్తాసు పలుకుతో మాట్లాడాలి, ఇలా ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయను. అయినా సరే చాలామందికి నచ్చదు, బట్ స్టిల్ మీ నచ్చుడు కోసం నేను మాట్లాడట్లేదు, నేను ధర్మం మాట్లాడాలనుకుంటున్నాను. బండి సంజయ్ గారు ఖచ్చితంగా ఆ అబ్బాయిని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసి
తప్పు ఉంటే మా అబ్బాయి సైడ్ ఖచ్చితంగా మీరు శిక్షించండి అని చెప్పారు. ఓకే, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేబీ మీ అబ్బాయికి థ్రెట్ ఉండొచ్చు, లేకపోతే హెరాస్ చేయొచ్చు, ఇంకా ఏమన్నా హింసించవచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కేసులు చిన్న ఏజ్ ఉన్న పిల్లోడి మీద పెడితే ఏమన్నా అవ్వచ్చు అన్న భయాలు, ప్రీతి మీ మీద, మీకు మీ పిల్లోడి మీద ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ ధర్మబద్ధంగా హోంశాఖలో ఉండి కూడా లేదబ్బా రాజకీయంలో ఉన్నప్పుడు సమాజానికి మీరు ఎలాంటి విషయాలు చెప్తారో మీ కుటుంబం విషయానికి వచ్చినప్పుడు కూడా ప్రీతిని చంపుకొని అలానే చేయాలి. ఓకే, మీరు పాలిటిక్స్, సమాజం వీటి కోసం టైం కేటాయించి మీ కొడుకు కోసం టైం కేటాయించలేదని ఒక సందర్భంలో బాధపడడం జరిగింది. కానీ ఇంట్లో మదర్ ఉంది. సో మదర్ చాలా చక్కగా వివరాలు కొడుకులకి నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళని చూసే యాక్చువల్లీ పెరుగుతారు. స్త్రీకి ఎలా వాల్యూ ఇవ్వాలి, ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలా బాధ పెట్టకూడదని. మీరు చాలా కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎదిగి ఈ రోజు ఒక మంత్రి స్థాయికి వెళ్ళాడు తప్ప, బట్ మీ కొడుకు మాత్రం ఓ మంత్రి కుమారుడిగా మాత్రమే పెరిగినట్లు ప్రస్తుత పరిస్థితులు అయితే అందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పటి రోజుల్లో అంటే బీజేపీ అధికారంలోకి రాక 10 ఏళ్ల ముందు ఎన్నెన్నో నేరాలు, ఎన్నెన్నో ఘోరాలు, పాలిటీషియన్స్ అంటే రౌడీలు, పాలిటీషియన్స్ పిల్లలంటే రేపిస్టులు అన్న సమాజం నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు చెందుతూ చాలా చదువుకున్నోళ్ళు, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నోళ్ళు రాజకీయంలోకి వస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఏదో వాళ్ళ సాఫ్ట్వేర్లో ఇంకోటో బిజినెస్లో ఏదో చేసుకుంటూ చక్కగా చదువుకుంటున్నారు అనుకుంటున్న సందర్భంలో మీ కొడుకుకు సంబంధించిన వీడియోలు బయటికి రావడము, అండ్ ఆ అమ్మాయి మందు తాగుతున్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ మీ అబ్బాయి ఫోన్లో కానీ లేకపోతే మీ అబ్బాయి ఫ్రెండ్ యొక్క ఫోన్స్లో తప్ప ఇంకెక్కడ ఉంటాయి? పోక్సో కేసు అయిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన అసలు ఫేస్ను బయటికి రివీల్ చేయడం కూడా ఇంకొక కేసు కింద కన్సిడర్ అవుతుంది అన్న విషయము తెలీదా? అండ్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంటే ముందు కూడా మేము ఒక మధ్యవర్తి ద్వారా ఏప్రిల్లో బండి సంజయ్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది, ఇలాంటి వివరాలు చెప్పడం జరిగింది. మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమ అని చెప్పి నమ్మించాడు, జనవరిలో బ్రేకప్ చెప్పాడు, దాని తర్వాత మా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది, డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ స్ప్లిట్ పర్సనాలిటీ మీ అబ్బాయికి ఉండడం కారణంగా మాటికి డిస్టర్బ్ చేస్తున్నాడు, వద్దు అంటే కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. అందుకే మీకు చెప్పడానికి వస్తే ఆయన ఇన్సల్ట్ చేసి పంపించేశారు. ఆ తర్వాత మళ్ళీ బండి భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నిర్మల్లో కేసు పెట్టడం జరిగింది, హనీ ట్రాప్ సంథింగ్ అని చెప్పేసి. అండ్ ఆ కేసు కోర్టుకి వెళ్తే అక్కడ వచ్చేసి కోర్టు ఏం చెప్పింది, ఇది ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం, 2 కుటుంబాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి అని చెప్పిన కారణంగా వేరే పరిస్థితి లేక ఇంకొక లాయర్ని హైర్ చేసుకొని మేము పోక్సో కేసు పెట్టడం జరిగింది అని ఆవిడ చెప్తూ ఉంది. మరి ఇందులో నిజాలు ఏంటి అన్న సంగతి ఆ పెరుమాళ్ళకే ఎరుక, మాకైతే తెలియదు కదా. మీ దగ్గరకు వచ్చారో, మీరు వాళ్ళని అవమానించారో, మీరు ఇంకేమన్నారో, 10 మందికి ధర్మం చెప్పాల్సిన మీరు వాళ్ళని ఎందుకు అవమానించారో, ఎటు సైడ్ తప్పు ఉంది, ఎటు సైడ్ తప్పు లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక అండర్ ఏజ్ ఉన్న అమ్మాయికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ మీ అబ్బాయి ఫ్రెండ్స్ ఫోన్ నుంచి బయటకు రావడం అనేది ఖచ్చితంగా తప్పు. అండ్ బీజేపీ ఎవరెవరైతే ఉన్నారో, బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు, మెంబర్ అవ్వచ్చు, పార్టీలో అఫీషియల్గా ఉన్న వాళ్ళు ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయిని తప్పు, ఆ అమ్మాయి ఒక బిచ్చు, ఆ అమ్మాయి ఒక బజార్దని క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ ఆ అమ్మాయిని తప్పు అని చూపించేటటువంటి మీ యొక్క మెంటాలిటీ దయచేసి ఆపండి. మీరు పార్టీలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు నమ్ముకొని కానీ బండి సంజయ్ నమ్ముకొని కాదు. వ్యక్తి పూజ, వ్యక్తి అభిమానం మీకు ఉంటే తప్పకుండా ఉండొచ్చు, కానీ ఏం చేసినా సరే రైటు అనేటటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉండకూడదు. అండ్ భగీరథ అనే అబ్బాయి ఏనాడన్నా బీజేపీ కోసం ఎంత పని చేశాడు, దేశం కోసం ఏం చేశాడు, ఏం సాక్రిఫైజులు చేశాడు, పోనీ సంఘకు వెళ్ళాడా, లేకపోతే ఏబీవీపీలో ఉన్నాడా, లేకపోతే వివిధ క్షేత్రాలు ఏమైనా పనిచేశాడా, లేకపోతే పార్టీకి ఏమైనా పనిచేశాడా? ఇప్పుడు బండి సంజయ్ గారి మీద అభిమానం అంటే వాళ్ళ కొడుకు మీద అభిమానం చూపించాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడు ధర్మంగా మాట్లాడాల్సింది ఏంటంటే, బండి సంజయ్ గారి కొడుకైనా సరే, అమిత్ షా గారి కొడుకైనా సరే తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లు మీరు మాట్లాడాలా లేదా? వకాల్తా పుచ్చుకొని మీరు ఇలా మాట్లాడితే జనాలు థూ అని ఉమ్మేస్తున్నారు, బీజేపీకి పరువు పోతుంది. దయచేసి సమాజంలో బీజేపీ యొక్క పరువుని మీరు తీయొద్దు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి సామాన్య పౌరుడికి చట్టం ఎలా వర్తిస్తుందో సెలబ్రిటీస్ కూడా అలానే వర్తిస్తుందని అల్లు అర్జున్ అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్లారు, రిమాండ్లో పెట్టారు కదా. మరి ఈ అబ్బాయిని ఎందుకు పెట్టలేదు? అంత పెద్ద స్టార్ హీరోనే తీసుకెళ్లి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు పోలీసులు ఏం చెప్తున్నారు, మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము అంటున్నారు. కానీ సమాజం ఏం ప్రశ్నిస్తోంది, మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని. సో పోలీసులు చేయాల్సిన పని ఏంటి, అరెస్ట్ చేసి దాని తర్వాత
చెప్పడం జరగాలి ప్రజలకు. పోక్సో కేసు అయిన 4 రోజుల తర్వాత సిట్టుకు పంపించడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది చట్టం తెలిసిన వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయమైనటువంటి క్వశ్చనే కదా. అలాగే ఆ అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో పోక్సో కేసు పెట్టడానికి వచ్చినప్పుడు ఆవిడ అదే పోలీస్ స్టేషన్లో చాలా గంటలు, ఒక 5.5 గంటలు వెయిట్ చేపించి ఆ 5.5 గంటల వ్యవధిలో బగ్గి కేసు పెట్టడానికి, అంటే ఏంటి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని కేసు పెట్టడానికి ఆ అవకాశాన్ని సృష్టించారని అతను కేసు పెట్టాడు. అదొక బ్లెండర్ మిస్టేక్. టు బీ ఆనెస్ట్లీ చెప్తున్నాను కదా, బ్లెండర్ మిస్టేక్. ఆ అమ్మాయి బోల్డ్ అంతా రిచ్ పర్సన్. ఆ అమ్మాయి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తుందండి ఏంటి, నన్ను పెళ్లి చేసుకోమంది. ఆ పెళ్లి చేసుకోకపోతే 5 కోట్ల రూపాయలు, 100 కోట్లు ఉన్న వాళ్ళు 5 కోట్లకి ఎలా ఆశపడతారు? సో దీనికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గారు ధర్మంగా నా కొడుకు తప్పు చేసినా అప్పగిస్తా అని చెప్పడం కాదు, అప్పగిచ్చి నా కొడుకుని చూసారా నేను అప్పగిచ్చాను, నా పదవి ఇదంతా పక్కన పెడితే మొదటగా నేను ఒక సాధారణమైన పౌరుణ్ణి, కింద స్థాయి నుంచి ఎదిగొచ్చాను, చట్టం విషయానికి వస్తే అందరూ సమానమే కాబట్టి నేను నా కొడుకుని మొదటగా పోలీసులకు అప్పగించడం జరిగింది. హామ్ చేయకుండా పోలీసులు ఉండాలి, అది నేను రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంక్వైరీ చేయండి నా కొడుకుని అని చెప్పాల్సింది పోయి కన్న కడుపు తీపితో పార్టీని ఇటు ప్రేమని 2 కలిపేసేస్తే. సో బయట సమాజంలో ఏమంటున్నారు, ఇట్స్ నాట్ మై ఓన్ ఒపీనియన్, సమాజంలో ఏమంటున్నారంటే, ఒకటి మీ పదవికి రాజీనామా చేసి కొడుకు కోసం పోరాటం చేయండి అంటున్నారు, లేదా మీరు పదవిలో ఉంటూ చక్కగా మీ కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించి చట్టం తన పని తను చేసుకుపోతుంది, పోలీస్ కా హాత్ బహుత్ లంబే హోతే హే అని చెప్పేసి చెప్పమని చెప్తున్నారు. అవునా కదా, ధర్మమే కదా సొసైటీ అడిగింది. ఇకపోతే అమ్మాయి తల్లిదండ్రుల యొక్క ఫోటోలు రివీల్ చేయటము అండ్ అమ్మాయి యొక్క ఫోటోలు వీడియోలు రివీల్ చేయటము, వాట్ ఎవర్ ద థింగ్స్ అన్నింటినీ రివీల్ చేయటము పోక్సో కేసు కంటే చాలా పెద్ద నేరం. ఈ ఫోటోలు ఎవరి తరపు నుంచి బయటకు వచ్చాయి అది కూడా మీ అందరూ ఆలోచించుకోవాలి. చాలా తప్పు కదా. అంటే ఇటు సైడ్ ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది ఇలాంటిదని ప్రొజెక్ట్ చేసేటటువంటి అంశాన్ని ఇటు అబ్బాయి తరపున వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఆ అమ్మాయి నిజంగా అంత మంచిది కానప్పుడు, ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత చెడ్డదైనప్పుడు మరి ఈ అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు తెలియలేదా, ఈ అబ్బాయి తిరిగినప్పుడు తెలియలేదా, నోట్లో ముద్దలు పెట్టించుకున్నప్పుడు తెలియలేదా, హగ్ చేసుకున్నప్పుడు తెలియలేదా? అప్పుడు నచ్చిన క్యారెక్టరు ఈరోజు కేసు పెట్టంగానే నచ్చకుండా ఎలా పోయింది? ఇది కూడా సమాజంలో ప్రజలు అడుగుతున్నారు. వీటన్నింటికి సమాధానం చెప్పాల్సింది వాళ్ళిద్దరూ ఎవరికి చెప్పాలంటే పోలీసులకు, చట్టానికి చెప్పాలి. ఇకపోతే సోషల్ మీడియాలో ట్రయల్స్ నడుస్తున్నాయి, సోషల్ మీడియాలో జడ్జిమెంట్స్ నడిచేస్తున్నాయి. ఇంకా నన్నైతే అమ్మ నా బూతులు తిట్టేస్తున్నారు, ఎల్లు ఎమ్ము డక్క డాలి, నేనేదో కోర్టు అయిపోయినట్లు, నేనేదో అక్కడ హోమ్ మినిస్ట్రీ అంతా తీసేసుకున్నట్లు, నేనేదో సిబిసిఐడి అయిపోయినట్లు, నేనేదో సిట్ ఆఫీసర్ అయిపోయినట్లు, నేనే ఎంక్వైరీ చేసి నేనే శిక్ష వేయాలన్నట్లు జనాలు మాట్లాడడం చాలా వింతగా ఉంది. మనం కేవలం మన అభిప్రాయాలు మాత్రమే వెలుగుచ్చగలము, అది కూడా కంఫర్ట్ చూసుకొని చేస్తానబ్బా. నాకు మా ఇంట్లో మా అమ్మ నాన్నలకు బాగాలేదు, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, నా హెల్త్ బాగాలేదు, వీటన్నింటినీ గాలికి వదిలేసేసి నేను బండి సంజయ్ కొడుకు ఏం చేశాడు అని చూసుకుంటూ కూర్చోలేం కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ సందర్భంలో నాకు ఏ కాంప్లికేషన్స్, ఇంట్లో బాధరబందీ లేనప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. ఇటు నా పేరెంట్స్ని చూసుకుంటూ ఇటు నన్ను చూసుకుంటూ నేను సమాజంలో వీడియోలు చేయాలి అంటే ఎలా కుదురుతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ వన్ వీడియో నా హెడ్ కూడా బాగుండాలి కదా. సో అవన్నీ మీకు అవసరం లేదు, ఇవన్నీ మీకు ఎక్స్క్యూజెస్గా కనిపిస్తాయి, మీరు ఏమనుకున్నా నాకు అనవసరమైన విషయం. సో ఇంకా నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని చేస్తున్నారు, వెనకుండి చేయించుకుంటున్నారంటే ఐ డోంట్ థింక్ సో అబ్బా. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు బాగా వినియోగించుకుంటున్నారు అన్నది మాత్రం నిజం. గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక అండర్ ఏజ్ ఉన్నటువంటి మైనర్ ఆడపిల్లని అడ్డు పెట్టుకొని రాజకీయాలు నడపాలనుకోవడం ఇటు బీఆర్ఎస్ వాళ్ళకైనా ఇటు కాంగ్రెస్ వాళ్ళకైనా, అండ్ ఆ అమ్మాయిని అబ్యూస్ చేస్తూ ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని చెబుతున్నటువంటి బండి సంజయ్ గారి మనుషులకైనా బీజేపీ వాళ్ళకైనా ఇది సిగ్గుమాలిన విషయం అన్న సంగతి దయచేసి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది తప్పు, ఇది చాలా తప్పు. ఒక ఆడపిల్లకు సంబంధించిన దాంట్లో రాజకీయం చేయొద్దు. మీరు మొగోడిని అడ్డం పెట్టుకొని చేయండి అంతే. కేసు పెట్టేసేస్తే ఆ అమ్మాయి చెడ్డదైపోతుంది, కేసు పెట్టేసేస్తే ఆ అమ్మాయి పనికిమాలింది అయిపోతుంది, కేసు పెట్టేసేస్తే ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ లెస్ అయిపోతుంది. సరే ఆ అమ్మాయి తప్ప ఆ అబ్బాయి తప్ప అలా వదిలేస్తే ఆ అబ్బాయి మేజర్ కాబట్టి
తక్కువ వయసు ఉన్న అమ్మాయితో ఏం చేసినా ఆ అబ్బాయిదే తప్పు అవుతుంది. ఒక సహాయ హోంశాఖ మంత్రి యొక్క కుమారుడు మైనర్ అమ్మాయితో ప్రేమించడము తప్పే, ప్రపోజ్ చేయడము తప్పే, ఆ అమ్మాయితో ఫిజికల్ అవ్వడము తప్పే. ఆ అమ్మాయి ఇష్టపడి అతనితో కమిట్ అయినా సరే ఆ అబ్బాయిదే తప్పు అవుతుంది. ఎందుకంటే మైనర్ అమ్మాయి కాబట్టి. ఈ విషయము ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. అండ్ బండి సంజయ్ గారి కొడుకుకి ఈ విషయం తెలియకపోవడం అతి దౌర్భాగ్యమైనటువంటి విషయము. దీన్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటే బాగోదు. నా కోపం వచ్చినప్పుడు నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అంటాను, కానీ వెన్ ఇట్ కమ్స్ టు చట్టం కిందికి వస్తే చట్టాన్ని మనం ప్రతి ఒక్కరం గౌరవించాలి. కానీ రాజకీయాలకి అతీతంగా పోయి ఎవ్వరూ చేయక్కర్లేదు, రాజకీయం కూడా చేయకూడదు. చట్టం దాని పని అది చేసుకుపోతుంది, చెయ్యనివ్వాలి. కాబట్టి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న ప్రశ్న, బండి సంజయ్ గారు తన కొడుకుని తీసుకొచ్చి చక్కగా అప్పచెప్పాలి, అప్స్టాండింగ్లో ఉంచడము, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేయడము, ఇతన్ని దాచిపెట్టడము, లేకపోతే ఇతనికి తెలియకుండా ఎక్కడెక్కడికి పోవడం అన్నది జరగదు. కాబట్టి దయచేసి బీజేపీకి చెడ్డ పేరు తీసుకురావద్దు, మీ మంత్రి పదవి కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. అండ్ బీజేపీ వాళ్ళకు ముఖ్యంగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వ్యక్తి పూజలు, వ్యక్తి యొక్క కొడుకు పూజలు ఆపేసేసి ఎవరి వైపు తప్పు ఉంటే వారికి శిక్ష పడాలి అని ధర్మంగా ఒక సైడ్ మాత్రమే మాట్లాడండి. ఎస్, ఆ అమ్మాయి ఇష్టపడి చేసిండొచ్చు, నాకు కూడా చిరాకు వచ్చి తిడతా, ఎవరిది తప్పు వాడిది తప్ప, అమ్మాయిది తప్ప, వాళ్ళిద్దరు ఫోటోలు చూస్తే, వాళ్ళిద్దరు వీడియోలు చూస్తే వాళ్ళు ఏదో చేసుకున్నారంటే చేసుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఇట్ కమ్స్ టు చట్టం దృష్టిలో ఆ అమ్మాయి విక్టిమ్ మాత్రమే. ఎందుకంటే ఆ అమ్మాయి అండర్ ఏజ్లో ఉంది కాబట్టి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం గౌరవించి తీరాలి యాజ్ పర్ రాజ్యాంగం. లేదు అంటే ఈ భారతదేశ సిటిజన్గా మీకు ఉండడానికి హక్కు లేదు. వాక్ స్వాతంత్రపు హక్కుతో మనం ఏమైనా మాట్లాడవచ్చు, కోపంతో అరవచ్చు. నేను కూడా వీడియో చేశాను, ఎవరిది తప్ప, అమ్మాయి తప్ప, వీళ్ళది తప్ప, హనీ ట్రాప, వాళ్ళ వీళ్ళ ఏదన్నా అనొచ్చు. కానీ విక్టిమ్గా మాత్రమే చూడాలి తప్ప ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడు, ఆ అమ్మాయి అలాంటిది, ఆ అమ్మాయి ఇలాంటిది. ఈరోజు ఆ అమ్మాయి ఫోటోలన్నీ బయట వేశారే, మీరు చట్ట వ్యతిరేకమైన పనులు చేయట్లేదా? రేపొద్దున ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవాలంటే అన్నీ తెలిసే చేసుకుంటాడు, ఓకే, అండర్స్టాండింగ్ పర్సన్ కూడా ఫ్యూచర్లో వస్తాడు, కాదని ఎవ్వరూ అనరు. కానీ ఆ ఫోటోలు వీడియోలు సర్క్యులేట్ అవుతుంటే మళ్ళీ చూడటానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఫోటోలు బయట వేసినప్పుడు సమాజంలో వాళ్ళ కూతురు ఎవరో ప్రపంచానికి తెలిసిపోదా? బేసిక్ కామన్ సెన్స్ లేదా? ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఒక విక్టిమ్ లాగే ఉంచండి. ఆ అమ్మాయి పేరు కానీ లేకపోతే ఆ అమ్మాయి ఫోటోలు కానీ నా వీడియోలో కూడా అందుకే నేను వేయలేదు, బయటికి తీసుకొని రాకూడదు. అది మనం చట్టాన్ని గౌరవించడం. ఈ ఒక్క విషయం మర్చిపోవద్దు. అలాగే మిగిలిన వాళ్ళు సమాజంలో లేకపోతే ఈ సోషల్ మీడియాలో మీ ఇష్టానికి ట్రయల్స్ చేయొద్దు, మీ ఇష్టానికి అన్ని జడ్జిమెంట్లు మీరే చేయొద్దు. అండ్ నన్ను బూతులు తిట్టడము, ఇంకొకరిని బూతులు తిట్టడం, రెస్పాండ్ అవ్వలేదు. మాధవీలత రెస్పాండ్ అవుతే న్యాయం జరగదు. మాధవీలత రెస్పాండ్ అయితే వెంటనే అరెస్టులు జరిగిపోవు. మాధవీలత రెస్పాండ్ అయితే ఆ అమ్మాయి విక్టిమ్గా ఎలా మారిపోయేసేసి వెంటనే ఆ అమ్మాయి జీవితం బాగుపడదు. మాధవీలత రెస్పాండ్ అయిపోగానే బండి సంజయ్ గారు మెచ్చి మేకతోలు కప్పేయరు. మాధవీలత రెస్పాండ్ అవ్వగానే బీజేపీ నాకు పెద్ద పదవి ఏమి ఇచ్చేయదు. అలాగే మాధవీలతను రెస్పాండ్ అవ్వద్దని బీజేపీ వాళ్ళు చెప్పరు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొజిషన్. కాబట్టి బీజేపీ నాకు డిక్టేట్ చేసేయడం లేకపోతే ఆ స్క్రిప్ట్ పంపించడం లాంటి ఏమీ ఉండదు. ఇట్స్ ఆల్ మై ఓన్ ఒపీనియన్. నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను, నాకు మాట్లాడాలనిపించకపోతే మాట్లాడను. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇలాగ కేసు పెట్టడం జరిగింది. ఏం జరిగిందో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, వాళ్ళ మదర్ చెప్తున్న ప్రకారం ప్రేమించానన్నాడు, ప్రపోజ్ చేశాడు. మరి ప్రపోజ్ చేస్తే ఎలా ఒప్పుకున్నారు ఒక చిన్న అమ్మాయిని అంటే అది సమాజంలో అందరికీ తెలుసు. అబ్బా మీకు తెలుసు, 16, 17, 18 మీ ఇళ్లలో కూడా చాలామంది ఆడపిల్లలకు పెద్దలే దగ్గరుండి పెళ్లి చేస్తారు, చిన్న అమ్మాయికి ఆశీర్వదిస్తారు. ఎందుకంటే మేమందరం ఉన్నాం కదా, ఏదన్నా సమస్య ఉంటే తీర్చుకుంటాం. వెన్ ఇట్ గోస్ టు చట్టం అప్పుడే ఏజ్ అడ్డం వస్తుంది. ఇది నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఆ అమ్మాయి చిన్న ఏజ్ అమ్మాయి అయ్యుండొచ్చు, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఓకే మంచి సంబంధం అని ఒప్పుకోవచ్చు, బండి సంజయ్ కొడుకు కదా అని ఒప్పుకోవచ్చు, ప్రేమిస్తున్నాడు కదా అని ప్రేమగా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? అక్కడేమో బలవంతం చేశారు, బలవంతంగా తాపారు. ఓకే, అండర్ ఏజ్ ఉన్న అమ్మాయి తాగే వీడియోలు బయటకు వచ్చాయి, అది చాలా పెద్ద తప్పు, బ్లెండర్ మిస్టేక్. 18 దాటే వరకు ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ ఇలాంటి ఎలాంటి మారక ద్రవ్యాల జోలికి వెళ్ళకూడదు. ఆ అమ్మాయి తీసుకుంది, కానీ ఆ అమ్మాయి తీసుకున్నంత మాత్రాన చెడ్డదైపోయింది, ఆ అమ్మాయి పతిత, ఆ అమ్మాయి ఇది, ఆ అమ్మాయి గలీజ్ది, మొగోడు తాగుతున్నాడు కాబట్టి హీరో. ఇదేంటి ఈ హీరో వర్షిప్ ఏంటి? హీరో సిగరెట్ తాగితే గ్రేట్ అయిపోతాడా? హీరో కొడితే గ్రేట్ అయిపోతాడా? హీరో తాగితే గ్రేట్ అయిపోతాడా? అదే అమ్మాయి చేస్తే తప్పైపోతుందా? ఎవరు తాగినా తాగుడు తప్పే, కొట్టినా తప్పే, సిగరెట్ తాగినా తప్పే, మారక ద్రవ్యాల జోలికి వెళ్తే ఎవరైనా తప్పే. కాబట్టి ఆడది తాగితే పతిత అయినట్టు, మొగోడు తాగితే హీరో అయినట్లు స్టాప్
సేయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఓకేనా? సో ఇది నేను చెప్పదలుచుకుంది, నా ఒపీనియన్ అంతే. సో ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా చట్టానికి చట్ట పరిధి లోపలికి తీసుకొని అరెస్ట్ చేయటమా, ఎంక్వైరీ చేయటమా, దాని మీద ఇంకేమైనా చేయటమా, న్యాయం చేయటమా, లేకపోతే ఈ రాజకీయ పవర్ని ఉపయోగించేసేసి వాళ్ళని ఎస్కేప్ చేసేసి జనాలకు నమ్మకం లేకుండా పోవటమా. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని విషయాల వల్ల బీజేపీని అపోజిషన్ పార్టీ కొత్తగా ఓడించాల్సిన అవసరం లేదు, బీజేపీ వాళ్ళే ఓడించుకుంటూ ఉంటారు. ఇగో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా మనల్ని మనమే వెనకేసుకొచ్చి మనల్ని మనమే ఓడించుకుంటూ ఉంటాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదగాలన్నా, బీజేపీకి కొంచెం మంచి పేరు రావాలన్నా, బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా ఊపు వచ్చింది, ఆయన్ని తీసేసిన తర్వాత ఊపు కాస్త తగ్గింది. ఇప్పుడు ఈ విషయం జరిగినప్పుడు ఇంకా చాలామందికి అసహ్యకరమైనటువంటి భావనలు వస్తాయి. చట్టానికి సహకరించాల్సినటువంటి మంత్రే తన కొడుకుని చట్టానికి సహకరించేలా చేయట్లేదు అని బీజేపీ ఇట్లా ఫాల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ విషయాలకు పార్టీని ఫాల్ చేసే పరిస్థితి తీసుకురావద్దు. ఏ తెలంగాణ ప్రజలకి నమ్మకం కలిగించండి చట్టం మీద. మేము మా పిల్లలకి జరిగినా సరే మేము చట్టాన్ని గౌరవిస్తాము, అలాగే స్టేట్లో ప్రజలందరికీ కూడా మేము న్యాయం జరిగేలాగా భవిష్యత్తులో చేస్తాము అన్న నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం బీజేపీ శ్రేణులకైతే తప్పకుండా ఉంది. కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది. సహకరించాల్సింది బండి సంజయ్ గారు, వాళ్ళ కొడుకు గారు. అలాగే ట్రయల్స్ చేయాల్సింది మనమైతే ఖచ్చితంగా కాదు. మనం కేవలం పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని, అటు సైడ్ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది జస్ట్ చూస్తూ ఓహో ఇలా జరిగిందా అని మాట్లాడుకోవడం తప్ప మనం నిజంగా పోలీసులను ఫోర్స్ చేసేంత పరిస్థితి లేదు, వాళ్ళకి శిక్షలు వేసేంత పరిస్థితి లేదు. మన ఒపీనియన్ షేర్ చేయడం తప్ప జడ్జిమెంట్లు చేయటం అన్నది మన పని కాదు. అండ్ మీ అందరూ నన్ను బూతులు తిట్టి అమ్మ, అక్క, ఆలిడమ్మ, డక్కి, గింజ, బొంజ అని తిట్టడం వల్ల న్యాయం జరిగేది లేదు. నాకే ఎన్నో విషయాల్లో న్యాయం నా సొంత పార్టీనే చేయలేనప్పుడు వేరే వాళ్ళ విషయంలో న్యాయం చేయలేదని నా సొంత పార్టీని నేను అడిగినా సరే చేయదు. నాకు పార్టీ యొక్క సిద్ధాంతాల మీద అభిమానమే తప్ప పార్టీకి పర్సనల్గా నేను ఎవ్వడికి ఊడిగం చెయ్యను, నేను ఎవ్వరికి బానిసను కాదు. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పే అంటాను. అక్కడ ఆడపిల్ల నిజంగా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీకి వచ్చి ఒక మొగోడు ప్రేమించి మోసం చేశానంటే ఖచ్చితంగా అది భగీరథ తప్పే అవుతుంది. స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, ఒకసారి మంచిగా ఉంటాడు, ఒకసారి తిక్కగా బిహేవ్ చేస్తాడంటే 100% దాన్ని సరి చేయాల్సిన అవసరం బండి సంజయ్ గారికి, వారి యొక్క తల్లి గారికి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే మంత్రులు అవ్వడం గొప్ప కాదు, కష్టపడి 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 అయ్యారు. ఎస్, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్ప, కార్యకర్తలకు కూడా అదొక ఇన్స్పిరేషన్. కానీ మీ పిల్లల్ని సరైన మార్గంలో పెంచలేకపోతే, మీరు మీ పిల్లలకి మార్గదర్శకంగా మారకపోతే, సమాజానికి మీరు ఏం నీతి చెప్తున్నట్లు, ఏం ధర్మం చెప్తున్నట్లు, ఏం న్యాయాన్ని అందిస్తున్నట్లు, ఇది ఈ సమాజం ఈరోజు అడుగుతుంది. అదే ప్రశ్న నాలో కూడా ఉదయించింది. సో దాన్నే మీ ముందు పెట్టడం జరిగింది. సో నేను ఎవ్వరి తరపున వకాల్తా పుచ్చుకోలేదు, నేను బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకోలేదు, బండి సంజయ్ గారి తరపున వకాల్తా పుచ్చుకోలేదు. నేను సమాజం అడుగుతున్న ప్రశ్నలు నా మదిలో కూడా మెదిలాయి, అవే నేను మీ ముందు పెడుతున్నాను. అండ్ నేను ఒక సాధారణ అమ్మాయిగా మాట్లాడుతున్నాను. నేను ఇలా మాట్లాడడం వల్ల ఈరోజు బీజేపీ నుంచి నాకు ద్వేషమైనటువంటి కామెంట్లు ఎన్నో రావచ్చు, బీజేపీ వాళ్ళకు చాలా కోపం రావచ్చు. ఒకవేళ ఫర్దర్గా నాకు బీజేపీ నేను ఏమైనా హెల్ప్ అడిగినా కూడా చేయకపోవచ్చు. రేపొద్దున ఇదే మనసులో పెట్టుకొని ఏదో ఒక సందర్భంలో మాధవికి మాకు బీజేపీకి సంబంధం లేదని అనొచ్చు. బట్ స్టిల్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇది బీజేపీ యొక్క మొదటి స్లోగన్. అది నచ్చే వచ్చాను. సో భారతదేశంలో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్నప్పుడు దేశం గురించి, దేశ పరిస్థితుల గురించి మొదటగా ఆలోచించాలి, దాని తర్వాతే పార్టీ గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ దేశంలో నేను కూడా ఒక ఆడపిల్లను కాబట్టి ఆ మానసిక వ్యధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఫైనల్గా నేను మాట చెప్తున్నాను. మాధవీలత is not a supreme power to punish culprit. Okay? I hope you understand. Thank you so much.